అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. నిన్నటి నుంచి ఒక్క ముద్ద కూడా ముట్టుకోలేదు. ఇట్టా ఏడుతూ కూకుంటే నీరసం అయిపోరు. పోతే పోని, నాకు తినాలని లేదు. పెంచలమ్మా ఇటు నువ్వు వెళ్ళు. ఎట్టాగో అట్టా 4 ముద్దలు తినిపించండి బాబు, వదిలిపెట్టకండి. గౌరీ, రామకృష్ణ పరమహంస చెప్పిన కథ గుర్తుకు రావడం లేదు? లోకంలో మరణం లేని ఇంటి నుండి భిక్ష తీసుకువస్తే నీ కొడుకును రక్షిస్తాను అన్నాడట ఓ తల్లితో. ఆవిడ ఆశగా ప్రతి గడప ఎక్కి దిగుతూనే ఉంటుందట. అలా తిరిగి తిరిగి చివరికి అర్థం చేసుకుంటుంది, లోకంలో మరణం లేని ఇల్లు ఉండదు, పుట్టుకలాగానే అది సహజం అని. గౌరీ, ఇది సహజమే. దగ్గర వాళ్ళు పోయినప్పుడు బాధగానే ఉంటుంది. దానికి తిండి మానేసి కడుపు మార్చుకుంటే ఎలా? నువ్వు తినకపోతే ఇంట్లో ఎవరూ సరిగ్గా తినలేం. తిను. అదృష్టవంతుల్ని ఎవరు చెడగొట్టలేరు, దురదృష్టవంతుల్ని ఎవరు బాగు చేయలేరని ఇందుకే అంటారు. ఛ, ఇన్నేళ్ళకి ఆ మోహన్ కొడుకు దొరికాడు, నెమ్మదిగా అతని పెళ్ళాం పిల్లలు కూడా దొరుకుతారు. ఇంకా ఆ గౌరి ముద్దుల మనవరాలి స్థానం నుండి మళ్ళీ ఫ్యాక్టరీ ఎంప్లాయీ స్థానానికి వచ్చేస్తుందని కలలు కన్నాను ఆంటీ. అన్నీ కళ్ళలైపోయాయి. మధ్యలో వచ్చినవాడు మధ్యలోనే పోయాడు. గౌరీ వెళ్ళి మళ్ళీ బూరల గంపలో పడ్డట్టయింది. ఆ మోహన్ గారి ఆస్తంతా మళ్ళీ దీని చేతికేగా వస్తుంది. ఇంకెవరున్నారు పాపం ఇవ్వడానికి? ఛ, ఆ దిక్కు ముక్కు లేని అనాథ మొహానికి ఇంత సిరి అప్పనంగా రావడం నేను తట్టుకోలేకపోతున్నాను ఆంటీ. సిరి వస్తే చాలా, దాంతో పాటు వచ్చే కష్ట నష్టాలు కూడా భరించాలిగా. ఏమిటా కష్ట నష్టాలు? మనం నష్టాలు సృష్టిస్తే కష్టాలు వాటంతట అవే వస్తాయి. అవేమిటో చెప్తారనే కదా మిమ్మల్ని నమ్ముకుంది. అదే పనిలో ఉన్నాను రేఖ. కలిసి ఉంటే కలదు సుఖం అనుకుంటూ ఆ కుటుంబం అలా పచ్చగా ఉంటే నేననుకున్నది జరగదు. ఆస్తితో పాటు నా అల్లుడు కూతురు నా వైపుకొచ్చేయాలి. అప్పుడు గాని నా మనసు చల్లపడదు. నా మీదే పోటీకొచ్చి ఆ గౌరి ప్రీతిని తన వైపుకు తిప్పుకుంటుందా? పిల్లకాకి. మనం ఏం చేసినా అది చివరికి ఆ గౌరి మంచికే జరుగుతోంది. ఈసారైనా కాస్త తెలివిగా ఆలోచించండి. ఆ గౌరీ విచిత్రమైన మనిషి రేఖ. దానికి కష్టాలు పెడితే ఆటలా తీసుకుంటుంది, నష్టాలు చేస్తే పందెంలా తీసుకొని పైకొస్తుంది. అలాంటి గౌరీ
చాలా ఎక్కువగా ప్రేమించేది ఎవరినో తెలుసుకొని అక్కడి నుంచి నరుక్కుంటూ రావాలి. దానికి లేనిది ఇప్పుడు దొరికింది దాని కుటుంబమేగా. అదే దాని వీక్ పాయింట్. బాగా చెప్పావు. ఏ మనిషికైనా తన బలహీనత కుటుంబమే. అక్కడ కొట్టాలి. ఆలోచిద్దాం, తొందరపడకు. శారదా, ఉమ్. ఒకసారి మోహన్ గారిని కలిసి వద్దాం అనుకుంటున్నాను. నువ్వు వస్తున్నావుగా? అవును, వస్తాను. ఆయన పరిస్థితి తలుచుకుంటేనే బాధేస్తోంది. పాపం మళ్ళీ యథాప్రకారం ఒక్కడే ఉండాల్సి వస్తుంది. ఎదురు దెబ్బలు, ఈ బాధలు ఆయన కొత్త కాదనుకుంటా. ఏమైనా ఈ బాధ అన్ని శోకాల్లో కల్లా పెద్దది కదా. అవును, పుత్రశోకాన్ని మించిన నరకం మరొకట్లేదు. ఇలాంటప్పుడే మనం వెళ్ళి 4 ధైర్యం కలిగే మాటలు చెప్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళి తయారవు, ఆయన కలిసి వద్దాం. ఉమ్. బాబుగారు, కృష్ణేశ్వరరావు గారు వచ్చారు బాబు. మీరు నిద్రపోతున్నారని చెప్పమంటారా బాబు? శారదమ్మ గారు కూడా వెంట వచ్చారు బాబు. శారద వచ్చిందా? ఆ, ఎక్కడున్నారు? మీరు కిందకి రాలేరని నేనే పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టాను బాబు. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. ఆ, నమస్కారం మోహన్ గారు. నమస్కారం, కూర్చోండి. బాగున్నారమ్మా? ఆ మాట మేమడగాలి. చెట్టంత కొడుకుపోయి ఈ వయసులో మీరు ఇలా... అవన్నీ ఆయనకెందుకు గుర్తు చేస్తారు? గుర్తు చేయడానికి అది అసలు మర్చిపోయే విషయం అయితే కదమ్మా. వాడు కలలాగా వచ్చాడు. 3 రోజులు మురిపించి గుండెల మీద కొట్టి పక్కపక్క నవ్వుతూ పారిపోయాడు. మంచి వ్యక్తి. కొన్ని రోజుల్లోనే నాకు నా కుటుంబానికి చాలా కావలసిన వాళ్ళ అనిపించాడు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళ స్మృతులు చిరకాలం ఉంటాయి. ఎండి బీటవారిన భూమిలా నేనింకా ఈ సారం లేని బతుకు ఎందుకు బతుకుతున్నానో నాకే అర్థం కావడం లేదు. మీ అబ్బాయి పోయినందుకు మీరు అనుక్షణం బాధపడుతూ ఉంటే ఆయన ఆత్మ శాంతించదు. అవేం మాటలు శారదా. పర్వాలేదు, చెప్పనీ బాబు. నువ్వు చెప్పమ్మా. మీరు పంచవలసింది సంతాపం కాదు, ఆయన ఆత్మకి సంతోషం. నలుగురికి మేలు చేసే పనుల ద్వారా ఆయన పేరు శాశ్వతంగా జనం మనసుల్లో గుర్తుండేట్లు చేయాలి. శిలా విగ్రహాలు ప్రతిష్ఠించడం కాదు, మీరు చేసే ప్రతి పనిలోనూ ఆయన పేరు నిలిచిపోయి చిరాయువుగా ఉండాలి. మా శారద చెప్పింది కూడా బానే ఉన్నట్టుందండి. తను ఇంతగా ఆలోచించగలదని నాకు ఇప్పుడే తెలుస్తోంది. అవును, అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం. మనిషిని ఆ దేవుడు మన మధ్య నుండి తీసుకెళ్లగలడేమో కానీ జ్ఞాపకాల్ని మన నుండి దూరం చేయలేడు. భాస్కర్ ప్రతిరోజు మన మధ్య ఉండేటట్లుగా మనం చేసుకోవచ్చు. మీకు తెలిసినంతగా నాకు తెలీదు. ఏదో తోచింది చెప్పాను, ఏవి అనుకోకండి. అనుకోకుండా ఎలా ఉండగలనమ్మా? ఇంత చిన్న ధర్మ సూక్ష్మం కూడా నాకు తెలియలేదే అని బాధపడుతున్నాను. ప్రతి ప్రాణి పుట్టడం గిట్టడం కోసమే, కానీ మధ్యలో కొన్ని మంచి పనులు చెయ్యాలి. నా చేత ఆ పనులు చేయించడానికి నా కొడుకు నా దగ్గరికి వచ్చి వెళ్ళుంటాడు. నలుగురికి సాయపడి నవ్వుతూ వెళ్ళిపోయాడు. భాస్కర్ గారు చాలా అదృష్టవంతుడు. ఆయన పేరు మీద సాయం అందుకునే వాళ్ళ కళ్ళల్లో వెలిగే తృప్తిలో ఆయన రూపాన్ని చూసుకోండి. అవును, భాస్కర్ అన్న పేరుకి ఆయుక్షీణం లేదు. ఆ పేరు చిరంజీవిగా నిలిచేటట్టు చేస్తాను. మిమ్మల్ని నిద్రలేపి శ్రమ పెట్టినట్టున్నాం. మీరు రెస్ట్ తీసుకోండి, ఇక మేము వెళ్ళొస్తాం. అయిన వాళ్ళు అనుకున్నారు కాబట్టే వచ్చారు. ఇందులో శ్రమే ఉంది. వస్తామండి. వెళ్ళొస్తాను మావయ్య. మీ ఆరోగ్యం అశ్రద్ధ చేయకండి. ఉమ్. వస్తాను.
చూడండి. నేను పంపిన లెటరు చదివారా మేడం? ఆ జపనీస్ ఎక్స్పోర్ట్స్ ప్రాజెక్ట్ తాలూకు విషయమేనా? మ్. ప్లీజ్ నాకది గుర్తు చేయకండి. ఆ విషయం తలుచుకుంటే నాకు భాస్కర్ గారే గుర్తొస్తారు. పాపం ఆ ప్రాజెక్టు కోసం ఎంత తపన పడ్డారు, ఎన్నెన్ని కలలు కన్నారు. అన్ని కళ్ళలు చేసి తనే ఒక కలగా కరిగిపోయారు. ఆయన పోయినా ఆ ఆనవాళ్లు ప్రతి చోట వదిలి వెళ్ళారు మేడం. అందులో ఇదొకటి. నమస్కారం అమ్మా. ఏంటి సింహాద్రి, వినాయక చవితి ఉత్సవాలకి చందా కోసం వచ్చావా? ఇంత పెద్ద ఘోరం జరిగిపోయాక ఇంకా పండగలు సరదాలు చేసుకోగలమా తల్లి? ప్రతి సంవత్సరం లేబర్ కాలంలో జరిగే ఉత్సవాలకి మీరు పంపే డబ్బు వద్దని చెప్పడానికి వచ్చానమ్మా. సింహాద్రి, దేవుడు లాంటి సినిమావే పోయిన తర్వాత ఇంకా ఈ ఉత్సవాలకు అర్థమే ఉంది తల్లి. ఇప్పుడే కాదు, దసరా పండగ కూడా నవరాత్రులు చెయ్యం తల్లి. అందరికీ బాధగానే ఉంది సింహాద్రి. కానీ మీ కాలనీలో పిల్లా జల్లా ఈ సంబరాల కోసం ఎదురు చూస్తారు కదా. అన్నం పెట్టే బాబుగారి కడుపుకి ఇంత చిచ్చొచ్చాక మాకు ఈ సంబరాలు చేసుకునే మనసు ఉంటుందా బాబు? కూటికే గాని మనసుకు పేదోళ్ళం కాదు బాబు. సింహాద్రి, మీ విశ్వాసం, ప్రేమ చూస్తుంటే ఈ బాధలో కూడా ఆనందంగా ఉంది. తాతయ్యకి తెలిస్తే కొంత ఊరట పొందుతారు. మీరు పెద్దబాబు గారిని కలిసి ఎంతకాలం అయిందమ్మా? రోజూ వెళ్ళొస్తూనే ఉన్నాను సింహాద్రి. ఆయన ముందుకు వెళ్ళాలంటే ధైర్యం సాలడలేదమ్మా. చాలా పెద్ద దెబ్బ తినేశారు పాపం. ఆయనకి ఈ సమయంలో కావాల్సిన మనోబలం మనందరం ఇవ్వాలి మేడం. ఆయన్ని ఒంటరిగా వదిలిపెట్టకూడదు. అందుకే నేను తరచుగా వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాను శేఖర్. ఎంత గొప్ప మనసు నాన్నగారు మీది. ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసం ఇంత బాధని మీ గుండెల్లో దాచుకున్నారా? అసలు ఉన్నదో లేదో తెలియని నా బిడ్డ కోసమే నేను ఎంత ఏడుస్తుంటే కళ్ళెదురుగానే మనవరాల్ని పెట్టుకొని ఆమెను పిలవలేక, తాతయ్య అని నోరాన పిలిపించుకోలేక ఇంత క్షోభని ఎలా అనుభవించారు నాన్నగారు? బాబు, మీ బిడ్డగా పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది. చాలా గర్వంగా ఉంది నాన్నగారు. పైనున్నారమ్మా. తాతయ్య, అమ్మ గౌరీ, కూర్చో. ఏమిటి తాతయ్య ఇది? ఎంత నీరసంగా ఉన్నారో చూడండి. ఏవైనా తిన్నారా లేదా? అన్నీ మామూలుగానే జరుగుతున్నాయమ్మా. ఈ గుండె బండబారిపోయి చాలా సంవత్సరాలైంది. ఆ దేవుడు నాకు ఆశ పెట్టి నన్ను ఎందుకు ఏడిపిస్తాడో తెలీదు. ఊరుకోండి తాతయ్య, ఊరుకోండి. వర్కర్స్ కూడా ఈ దుఃఖాన్ని తట్టుకోలేకుండా ఉన్నారు. ఉన్న 4 రోజులు అందరినీ ఆశ పెట్టాడుగా. ఎప్పటికీ మా మనసుల్లో శాశ్వతంగా మిగిలిపోయారు. ఆయన చిరంజీవి. అవునమ్మా, వాడు ఓడి గెలిచినవాడు. నేను గెలిచి ఓడిపోయిన వాడిని. నా సమస్తాన్ని ఓడిపోయాను. చెప్పమ్మా. ఈ 7 వర్కర్స్ కాలనీకి చందా ఇవ్వనక్కర్లేదని, వినాయక చవితి, విజయదశమి లాంటి పండగలేవి చెయ్యబోవడం లేదని చెప్పారు.
ఇవన్నీ నా బిడ్డ పోయినందుకు సంతాపం కోసం అమ్మా. మీరిలా ఉంటే వాళ్ళకి మాత్రం పండగ చేసుకునే మనసు ఎలా వస్తుంది తాతయ్య? కాదమ్మా, ఈసారి వినాయక చవితికి భాస్కర్ పేరు మీద స్కూలు, విజయదశమికి వాడి పేరు మీద హాస్పిటల్ ప్రారంభం అవ్వాలి. వాళ్ళింతకు ముందు ఎప్పుడూ జరుపుకోనంత ఆనందంగా ఘనంగా ఈసారి పండుగలు జరుపుకోవాలి. వాళ్ళకి ఇంక్రిమెంట్లు, పిల్లలకి బట్టలు, పుస్తకాలు మనం పంచిపెట్టాలి. తాతయ్య, అవునమ్మా, భాస్కర్ మరణం పట్ల మనం చూపించాల్సింది సంతాపం కాదు, వాడి ఆత్మకి సంతోషం కలిగే పనులు మనం చెయ్యాలి. ఎంత మంచి ఆలోచన తాతయ్య. ఈ ఆలోచన నాది కాదమ్మా, ఒక గొప్ప వ్యక్తిది. ఏమైతేనే ఆ పనుల్లో పడి మీరు మళ్ళీ మామూలు మనిషి అయితే నాకంతే చాలు. నిన్నిలా చూస్తుంటే నీ కళ్ళలో నాకు నా కొడుకు కనిపిస్తున్నాడమ్మా. అమ్మా, భాస్కర్ నిన్ను సొంత బిడ్డలా చూసుకున్నాడు కదూ? అవును తాతయ్య, అది నేను ఎలా మర్చిపోతాను? రేపు నేను పోయాక భాస్కర్కి ప్రతి ఏడాది తిథి నువ్వు జరిపిస్తావు కదమ్మా.